నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా హెడ్లైన్ చూద్దాం ముంపు నివారణ చర్యలకు 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిఎస్ బాబురావు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్రంలో పల్లె నుంచి పట్నం వరకు సిద్ధమవుతోంది. ప్రతి పండుగ వెనుక ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉంటుంది. ప్రకృతితో మమేకమవుతూ నేల, నీరు, చెట్టు, పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పతనం. కాబట్టి వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కన పెట్టి పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యం ఇద్దామని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఒక్కరూ పిలుపునిస్తున్నారు. ప్రతి ఏటా మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపడంతో వాటి ఆదరణ విపరీతంగా పెరిగింది. అటు ప్రజలు, ఇటు గణేష్ ఉత్సవ కమిటీలు మట్టి వినాయకుడి విగ్రహాలు, ప్రతిమలు ఏర్పాటు చేసి పూజలు చేసేందుకు సిద్ధమయ్యారు. మట్టి విగ్రహాలు మరింత ఆదరణ పెరగడంతో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి శాలివాహనాల మట్టి విగ్రహాలు తయారీలో పూర్తిగా నిమగ్నమయ్యారు. వీరవల్లి శాలివాహన కాలనీ వాసులు ప్రతిరోజు 2 నుంచి 300 మట్టి ప్రతిమలు తయారు చేస్తున్నారు. వీరు తయారు చేసిన మట్టి ప్రతిమలు హైదరాబాద్, పుణె, రాజమండ్రి, విశాఖపట్నం, ఒడిశాతో పాటు పలు ప్రాంతాలకి చెందిన వ్యాపారస్తులు, స్వచ్ఛంద సంస్థలకు విక్రయిస్తుంటామని తయారీదారులు యనగంటి లక్ష్మి, టి కొండలరావు, కానుర్ల శ్రీనివాసరావు, ఎర్రారావు, నాగేశ్వరరావు, కానుర్ల కోట శ్రీనివాసరావు తదితరులు చెబుతున్నారు. వీరవల్లి శాలివాహన సంఘం దాదాపు 5 నెలల నుంచి అలా చేస్తూనే ఉంటాం. 4 రోజుల నుంచి వేడి బొమ్మలు చేస్తూనే ఉంటాం. ఆర్డర్ ఒప్పుకుంటాము, మామూలుగా అమ్ముకుంటానికి తీస్తాము, ఇలా చేసి అమ్ముకుంటూ ఉంటాం. మేము 30 సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ అనమాట. అలా మా పేరు అది చేస్తాము. మేము మట్టి కూడా మేము చెరువు నుంచే తీసుకొస్తాము. తీసుకొచ్చి ఇక్కడ తొక్కుని పిసుకొని వాడతాం, పని చేసుకుంటాం. సంవత్సరానికి ఒకసారి మట్టి తోలేస్తాం. ఇది మా వృత్తి. బొమ్మలు విజయవాడ, సిద్దిపేట, పిడిరాళ్ళ, వినుకొండ, ఏలూరు, విజయవాడ, గుంటూరు అన్ని ఏరియాలకి వేస్తాం. కొద్దిగా డల్గా ఉంది. ఎప్పటి నుంచి? 10 సంవత్సరాలు డల్గా ఉంటుంది. మట్టి బొమ్మ ఇది 10 సంవత్సరాల నుంచే చేస్తాము. డెవలప్మెంట్ బాగానే ఉంటుంది. అయితే సంవత్సరానికి ఒకసారి కూడా ఆదాయం కొద్దిగా పర్వాలేదు. అదే కదా, రోజుకి బొమ్మలు రోజుకి ఎట్లేదన్నా ఒక 400, 300 అట్లా ఓపికని బట్టి తీసుకుంటా ఉంటారు. బాపులపాడు మండలం, కృష్ణా జిల్లా వీరవల్లి గ్రామంలో కుమ్మర్లు శాలివాహన సంఘం ఈ నాయుడు బొమ్మలు వీరవల్లి చెరువులో మట్టి చెరువులోని బొమ్మలు తెస్తున్నాం. ఉచితం బొమ్మల వాళ్ళకి కానీ బొమ్మలు కావాల్సిన వాళ్ళకి అమ్ముకుంటున్నాం. గత 4 రోజుల నుంచి తయారు చేస్తున్నాం. 35 సంవత్సరాల నుంచి చేస్తానున్నాం. నెల రోజుల నుంచి తయారు చేస్తున్నాం. ఇది ఒక 10 రోజులు ఉన్నాను కానీ స్టార్టింగ్ అవుతుంది బేరాలు. ఉచితం బొమ్మల వాళ్ళకి కానీ మేము అమ్ముకుంటాం కానీ ఇవి సప్లై చేస్తాం. హైదరాబాదు, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ చుట్టుపక్కల గ్రామాల మొత్తానికి వెళ్తాం. రోజుకి అది ఓపిక మనం 200 చేయొచ్చు, 300 చేయొచ్చు. రోజుకి ఆర్డర్లు బట్టి తయారు చేస్తాం. అది క్వాలిటీ ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ చేసేస్తాం. 3 అడుగుల కాంచి లోపు
6 అంగుళాల కంచి 3 అడుగుల వరకు ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా తక్కువగానే ఉంది, ఇంకా రాలా, ఇక్కడి నుంచి వస్తాయని అనుకుంటున్నాం. మాట్లాడాలా? ఓకే. అది వేరే వాళ్ళు దాదాపు 35-40 సంవత్సరాల మట్టి తీస్తున్నాం బొమ్మలు. ఏలూరు, విజయవాడ వెళ్తాం, ఆర్డర్లు బట్టి తయారు చేస్తాం. మరి ఈ సంవత్సరం ఎంతవరకు వచ్చినాయి అంటే ఆర్డర్లు ఇంకా ముందుకు రావాలి. ఎన్ని బొమ్మలు తయారు చేస్తారు? రోజుకి వచ్చి మనిషికి 200 బొమ్మలు చేస్తాం. ఎట్లా ఉంటుంది 10 సంవత్సరం? 10 సంవత్సరాలు పర్లేదు, బాగానే. విజయవాడలో ముంపు నివారణ చర్యలకు 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనెపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. బుడమేరు ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వారు మండిపడ్డారు. వర్షం వచ్చిన ప్రతిసారి బుడమేరు పరిసర ప్రాంత వాసులు భయకంపితులవుతున్నారని తెలిపారు. ముంపు నివారణకు 6,680 కోట్లు అవసరమని కేంద్రాన్ని కోరినా నోరు మెదకపోవడాన్ని వారు తప్పుపట్టారు. బుడమేరు ముంపు నివారణకు గత ఏడాది కాలంలో చేపట్టిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టకపోతే అన్ని పక్షాలను కలుపుకొని ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. వరదలు వచ్చి ఆగస్టు 31 సెప్టెంబర్ 1వ తేదీకి సంవత్సరం పూర్తవుతోంది. సంవత్సర కాలం గడిచిన బుడమేరు ముంపు నుండి విజయవాడ కానీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలకు కానీ రక్షించటానికి చర్యలు తీసుకోవటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. బుడమేరు గత సంవత్సరం వచ్చిన వరదల్లో సుమారు అధికార లెక్కల ప్రకారమే 34 మంది చనిపోతే 50 మంది పైగా చనిపోయారు. వేలాది కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఇళ్ళు కోల్పోవటమే కాదు, పంటలు కోల్పోవటమే కాదు, వ్యాపారాలు పోవటమే కాదు, అన్ని విధాలా కూడా జనం నష్టపోయారు. సంవత్సరం గడిచిన ఇవాల్టికి జనం కోలుకోలా. అంతేకాదు ఇటీవల కురిసిన వర్షాలతో బుడమేరు మళ్ళీ వస్తుంది అనేటువంటి ఒక వెలగలేరు రెగ్యులేటర్ దగ్గరికి పరిశీలన కోసం సిపిఎం బృందం వెళ్ళాం. నిన్న చూసాం. అక్కడ జరుగుతూ ఉన్నటువంటి పని ఏంటంటే ఆ ఉన్నటువంటి ఐరన్ గడ్డర్స్కి వాటికి ప్రైమర్ పూసి పెయింట్ లేపిస్తూ ఉన్నారు. ఇది అక్కడ జరుగుతూ ఉంది. రెగ్యులేటర్ దగ్గర జరుగుతున్నటువంటి పని అది. లోపల బుడమేరంతా మేట వేసి పూడికి తీసేటువంటి దిక్కు కూడా లేదు. అక్కడ పైన మేట వేసి మొత్తం మందంగా పేరుకుపోయినటువంటి పరిస్థితిని కూడా చూసాం. 30 కోట్లు పెట్టి నిమ్మల రామానాయుడు గారు దగ్గరుండి నేను కట్టించానని చెప్తూ ఉన్నటువంటి శాంతినగర్ ఏరియాలో ఉన్నటువంటి కట్ట అది మాత్రం కనపడతా ఉంది. అది కూడా అక్కడక్కడ అప్పుడే మొదలవుతూ ఉంది.
అది బీట్లు ఇచ్చిందా లేకపోతే ఎక్కడన్నా క్రాక్స్ ఇచ్చిందా అని చెప్పనేటువంటిది చూస్తే కానీ అంతంత మాత్రంగా అది ఇంజనీరింగ్ నిపుణులు చెప్పాలి. ఇది ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసినటువంటిది. 31/8/2004 అర్జున్ చక్రవర్తి చిత్ర బృందం నగరంలో సందడి చేసింది. కబడ్డీ నేపథ్యంలో తీసిన అర్జున్ చక్రవర్తి చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని, 6 ఏళ్ల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశామని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో విజయరామరాజు కోరారు. విజయరామరాజు హీరోగా నటిస్తున్న అర్జున్ చక్రవర్తి సినిమా ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా ఈరోజు బందర్ రోడ్లోని హోటల్ మురళి ఫ్యాచ్యూన్ హోటల్లో చిత్రయూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో విజయరామరాజు మాట్లాడుతూ అర్జున్ చక్రవర్తి కేవలం సినిమా మాత్రమే కాదని నా 9 ఏళ్ల కళ అని అన్నారు. 6 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి టీం వర్క్గా ఈ సినిమాని పూర్తి చేశామని, నిర్మాత మాపై పూర్తి విశ్వాసం ఉంచి స్వేచ్ఛ ఇచ్చారన్నారు. అర్జున్ చక్రవర్తి చిత్రం తన కెరియర్కి టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్ముతున్నట్లు తెలిపారు. -డిగ్రీ వాతావరణంలో షర్టు లేకుండా నటించానని, ఈ నెల 29వ తేదీన ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి ఆదరిస్తే కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం నటుడు యోగానందరెడ్డి మాట్లాడుతూ తాను దర్శకుడిగా, నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అని అన్నారు. ఈ చిత్రంలో హీరో విజయరామరాజుకు తండ్రి క్యారెక్టర్లో నటిస్తున్నానని, కబడ్డీ క్రీడ 1995 దర్శకంలో ఏ విధంగా ఉండేదని, ఆ సన్నివేశాలను దర్శకుడు చాలా సహజంగా నిర్మించడం జరిగిందన్నారు. నటుడు దుర్గేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరో విజయరామరాజుకు ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించానని, ఈ చిత్రం ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా థ్యాంక్స్. మీరు మా టీజర్ చూశారని ఆశిస్తున్నాను. నేను తప్పకుండా మీ అందరికి కూడా టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక మంచి మూవీ చూసాం. ఇప్పటి వరకు మేము రిలీజ్ చేసిన టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఆల్మోస్ట్ మేము 6 years ఫిజికల్ కానీ, లుక్ వేరియేషన్స్ కోసం టైం టేకింగ్ తీసుకుని, ఆ స్నో కానీ ఇలా ఇంత టైం తీసుకున్నాం. ఇలా 6 years కష్టపడి ఇందులో ఫిజికల్గా 6 pack బాడీ చేసినప్పుడు 5 months అందులో 32 kgs వెయిట్ లాస్ అయ్యి నాకు గెట్ బ్యాక్ అయ్యేది. అంత స్ట్రాంగ్గా ఉండాలి అన్న సెన్స్లో దానికి మేము ఈ పర్సనాలిటీకి 6 pack చేయాలంటే ఎంత టఫ్ టాస్కో మీకు తెలుసు. అంత కష్టపడి మాకు మూవీకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అంతలా దానికి చేసాం. తర్వాత కబడ్డీ గేమ్ రియల్గా మేము ప్రో కబడ్డీ ఆడే ప్లేయర్స్తో మేము క్యాంప్ చేసి రియల్గా అందులో స్కిల్స్ అన్ని రియల్గా నేర్చుకుని మేము ఇక్కడ ఈ మూవీలో ఎక్కడ రోప్ షాట్ కానీ, డూప్ కానీ అవేది యూజ్ చేయలేదు. మేము రియల్గా స్కిల్స్ అంతా కబడ్డీ నేర్చుకుని రియల్ కబడ్డీ ప్లేయర్స్తో మీకు న్యాచురల్గా మీకు ఒక కబడ్డీ టీం మీకు ఒక మ్యాచ్ చూస్తే 1980sలో ఎలా ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ కోసం మేము రియల్గా నేర్చుకుని చేసాం. అండ్ లొకేషన్స్ కాశ్మీర్ కానీ, లవ్ ఎపిసోడ్కి మైసూర్ స్కెడ్యూల్ కానీ, అలాగే ఇందులో ఆర్టిస్టులు ప్రతి ఒక్కరిది, హీరోయిన్ది కానీ, దయ గారిది కానీ, దుర్గేష్ అందరిది లుక్ వేరియేషన్ ఏ పేరు. నా పేరు సిజా రోజ్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కేరళ. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. నేను కొంచెం తెలుగు మాట్లాడతాను. సో ఐ వుడ్ లైక్ టు ఆల్సో టాక్ టు యూ ఆల్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్. దిస్ మూవీ is a very special movie to me. As a debut movie, I think I have done one of the best projects, and this is going to be one of the best projects in Telugu movie because years of hard work. Our director sir, first I would like to say thanks to our director sir Vikrant sir. He did more than 6 to 7 years of his time he has given into this movie. It is not only a story about a kabaddi player. He has done a lot of research about the game. He has seen to it that Arjun Chakravarti as a character stands out very genuinely. There is no cinematic exaggeration in it. We have stuck to a very pure story of a kabaddi champion, an unsung kabaddi champion. I think the world needs to know about a hero like Arjun Chakravarti, and thanks to Vikrant sir, he has done a beautiful work dedicating his time for more than 6 years into this movie. Second, I would like to talk about cinematographer Jagdish sir. All our frames are so chala bagundi. I mean, amazing frames.
if you all have seen the songs, both the songs, Megham Varshinchada, the Rara Arjun, both of them have been picturized, beautifully, and many people have saw the songs and they called me and they told me it looks very promising. And so I would like I'm waiting to see, and I'm also waiting all the audiences to see our movie Arjun Chakravarti because of its cinematic beauty. Of course, I have to mention about the music. Vignesh sir, he has done a fabulous, it is his debut movie as well. So I think there are a lot of debuts happening in our movie. Debut director, debut, I'm a debutant, even you were a debutant at that time. As in hero, this is also his first major movie. So it's a lot of hard work, and of course, as a crew, very few people, main characters, these are the main characters, this is the core of our cinema. నమస్తే అండి, నా పేరు దయానంద్ రెడ్డి. నేను యాజ్ అన్ యాక్టర్గా, డైరెక్టర్గా 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఇనీషియల్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశాను. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీంలో 10 years డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి 2 సినిమాలు డైరెక్షన్ కూడా చేశాను. అండ్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ అ డైరెక్టర్ అలియాస్ జానకి, దానికి నాకు నంది అవార్డు కూడా వచ్చింది. దాని తర్వాత నేను RX100 మూవీ నుంచి నేను కంప్లీట్గా ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ 7 yearsలో దాదాపు 80 ఫిలిమ్స్ చేశాను. అందులో RX100తో పాటు పుష్ప మూవీలో నేను హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. సో బేసిక్గా అర్జున్ చక్రవర్తి మూవీ గురించి చెప్పాలంటే, ఇది నేను ఆల్మోస్ట్ RX100 చేస్తున్న టైంలో, ఆల్మోస్ట్ ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో 2018లో ఫస్ట్ టైం నేను ఈ స్టోరీ వినడం జరిగింది. నన్ను విక్రాంత్ గారు ఆఫీస్కి పిలిచి నాకు స్టోరీ నేరేట్ చేశారు. ఆ స్టోరీ విన్నప్పుడే నాకు ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది అన్న నమ్మకం కలిగింది. లైక్ 3 hours నేరేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అతను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానమే నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఈ సినిమా డెఫినెట్గా ఏదో క్రియేట్ చేయబోతుంది అన్న ఫీలింగ్ కలిగింది అప్పుడే. దాని తర్వాత యాక్చువల్గా ఫస్ట్ యాక్ట్రెస్లో నన్నే ఫైనలైజ్ చేశారు ఈ సినిమాకి. దాని తర్వాత కొంత గ్యాప్ మిగతా యాక్టర్స్ని ఫైనలైజ్ చేయడము, ఇవన్నీ కూడా దాదాపు ఒక ఫ్యూ మంత్స్ టైం తర్వాత మళ్ళీ 2019లో షూటింగ్ స్టార్ట్ అయిందండి. 2019 ఆగస్ట్లో మేము ఫస్ట్ షెడ్యూల్ చేసాము. దాంట్లో ఏంటంటే, ఈ మూవీలో ఇది ఒక స్పెషల్ మూవీ అండి. ఎందుకంటే ఈ సినిమా దాదాపు 1950 నుంచి 1990 late 90s వరకు జరిగే స్టోరీ అనమాట. ఇది కంప్లీట్గా ఒక 40 years స్పాన్ ఉన్న కథ. సో దీంట్లో మాకు ముందే విజయ్ క్యారెక్టర్ ఏంటంటే, తను మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు దుర్గేష్. ఈ సినిమాలో రమణ అనే క్యారెక్టర్ చేశాను. ఇట్స్ ఏ ప్రామినెంట్ సపోర్టింగ్ రోల్. అంటే సపోర్టింగ్ రోల్ అంటే రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్లా కాకుండా చాలా హై ఎమోషనల్ జర్నీ ఉండే క్యారెక్టర్. అంటే అర్జున్ క్యారెక్టర్ని ప్రతి సిచ్యువేషన్లో సపోర్ట్ చేస్తూ తన కోసం నిలబడే ఒక క్యారెక్టర్ చేశాను. సో 6 years చాలా కష్టపడ్డామండి అందరం. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నిజంగా ఒక కొత్త డైరెక్టర్ని, ఒక డెబ్యూ డైరెక్టర్ని నమ్మి ఇంత టైము, ఇంత మనీ ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా ప్యాషన్ ఉండాలి సినిమా పట్ల. సో ఆ విధంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే మా డైరెక్టర్ గారు నిజంగా, అంటే ఈ సినిమా మీరు చూస్తున్నప్పుడు ఒక డెబ్యూ డైరెక్టర్ చేసిన సినిమాలా ఉండదండి. ఖచ్చితంగా రేపు మీరు సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ అవుతారు థియేటర్లో. సో తనకి ఏం కావాలనేది చాలా క్లారిటీగా వర్క్ చేసి మాతో వర్క్ చేయించుకున్నారు. అలాగే మా డిఓపి దయానంద్ గారు, జగదీష్ గారు. సో నిజంగా ఇప్పుడు ఆల్రెడీ మా సినిమాకి సంబంధించిన సాంగ్స్ కానీ, టీజర్ కానీ, లేకపోతే ట్రైలర్ కానీ ఆల్రెడీ రిలీజ్ అయ్యి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇంత క్వాలిటీ సినిమా చేశారు, ఒక పెద్ద సినిమా రేంజ్లో ఉంది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో
ప్రాథమిక వైద్యం ఎప్పటికీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని పలువురు వక్తలు స్పష్టం చేశారు. ప్రాథమిక వైద్యం కూడా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళితే ప్రజలకు ఆరోగ్యం అందని ద్రాక్షగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వైద్యం ఖరీదుగా మారి పేద మధ్యతరగతి వర్గాలకు వైద్యం అందని పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో వైద్య రంగ ప్రైవేటీకరణపై జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సులో డాక్టర్ మూర్తి మాట్లాడుతూ వైద్య రంగ ప్రైవేటీకరణ వల్ల పేదలకు వైద్యం అందని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా ప్రాథమిక వైద్యం ఎప్పటికీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేట్ శక్తుల చేతిలో ప్రాథమిక వైద్యం వెళితే పేదల పరిస్థితి దయనీయంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులు వైద్య రంగంలో పరీక్షల పేరిట మందుల పేరిట చేస్తున్న దోపిడీని ఆయన సమగ్రంగా వివరించారు. ఈ సదస్సులో భాగంగా వైద్య రంగ ప్రైవేటీకరణ వల్ల కలిగే దుష్పరిణామాలను ఒక చక్కని స్కిట్ రూపంలో ప్రదర్శించారు. కళాకారులు పెంచిన చైతన్య గీతాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. నా పేరు టి కామేశ్వరరావు, ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నాతో పాటు డాక్టర్ ఎంవి రమణయ్య గారు ఉన్నారు, ఆయన ప్రజారోగ్య వేదిక అధ్యక్షుడు. ఈ సెమినార్ని ఇంత స్థాయిలో చేయటానికి కారణం ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆరోగ్య పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి అంతా కూడా ప్రైవేట్ వైపు వెళ్ళే పరిస్థితి, అంటే పీపీపీ ద్వారా చేద్దామనేటువంటి ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది. దానికి మేము ఆల్రెడీ విజ్ఞప్తులు చేసాం. అలాగే అనేక సెమినార్లు, అలాగే సంతకాల సేకరణ, దీంతోపాటు రౌండ్ టేబుల్ సమావేశాలు ఇవన్నీ కూడా చాలా జిల్లాలు చేసాం. ముఖ్యంగా తిరుపతిలో ఫిబ్రవరి 23వ తారీఖు నాడు స్టార్ట్ చేసి అక్కడి నుంచి మొన్న మచిలీపట్నం లాస్ట్ మంత్లో 11వ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంత స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే సగటు మనిషి మామూలుగా మన ప్రభుత్వం చెప్తున్నటువంటి గణాంకాలు ఏం చెప్తున్నాయంటే దాదాపుగా 65% ప్రజలు ఏ రోజుకు ఆ రోజు తినలేని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పానండి. అలాంటి పరిస్థితి గవర్నమెంట్కి తెలిసినప్పుడు ఈ 65% మొత్తం ఆరోగ్యం కనుక హెల్త్ కేర్ అనేది ప్రైవేట్కి కనుక షిఫ్ట్ అయితే అది ఏ కారణం చేత అయినా సరే వీళ్ళు ఒకవేళ అనారోగ్యానికి గురైతే ఏ రకమైన పరిస్థితి ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు ప్రైమరీ హెల్త్ కేర్ కానీ ప్రివెంటివ్ హెల్త్ కేర్ కానీ వీటి మీద ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసి ప్రైమరీ హెల్త్ కేర్లో అన్ని ప్రైమరీ హెల్త్ ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగంలో చాలా పెద్ద ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేయడం, 107, 108 జీవోలను ప్రవేశపెట్టి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సగం రిజర్వేషన్ సీట్లని ప్రభుత్వం అమ్ముకొని ఆ డబ్బులు 15,000 ఫీజు ఉన్నటువంటి పరిస్థితి నుంచి 12 లక్షలు 20 లక్షల ఫీజు దాకా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. దానివల్ల రిజర్వేషన్లు దెబ్బతింటున్నాయి. అణగారిన వర్గం డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం తగ్గిపోతుంది. ఫీజు పెరిగిన కారణంగా వ్యాపార ధోరణం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం 107, 108 జీవోలను విరమించుకోవాలన్నటువంటిది ప్రజారోగ్య వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం. 2, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తామంటున్నారు. అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని ప్రస్తుత గవర్నమెంట్ చెబుతుంది. చాలా సంతోషం. అలా ఏర్పాటు చేయడం అన్నది పేద ప్రజలకు వైద్యం అందేదానికి అవకాశం ఉంటుంది. కానీ మధుమేహ వైద్యం అత్యంత ఆధునికతను సంతరించుకుందని, షుగర్ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం ఇక ఏమాత్రం లేదని ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ యలమంచి డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ యలమంచి సదాశివరావు అన్నారు. యలమంచి డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డయాబ్ ఎండో కాన్ 2025 సదస్సు నిర్వహించారు. లబ్బిపేటలోని హోటల్ జిఆర్టీ గ్రాండ్ నందు ఆదివారం జరిగిన ఈ సదస్సులో డాక్టర్ సదాశివరావు ప్రసంగిస్తూ అధునాతన చికిత్సతో మధుమేహ వ్యాధిగ్రస్తుల జీవితాల్లో కొత్త వెలుగులు విరబుస్తాయని అన్నారు. శరీర బరువు క్రమబద్ధీకరణకు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవడంతో పాటు గుండె జబ్బుల ముప్పు నుంచి కూడా తప్పించుకోవచ్చని వివరించారు. త్వరగతిన శరీర బరువు తగ్గించేందుకు ఇంజెక్షన్లు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ ఇంజెక్షన్ల నుంచి త్వరలో విముక్తి లభిస్తుందని, ఇన్సులిన్ సులువుగా తీసుకోగలిగేలా ఇన్హేలర్లు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.
ఆధునిక వైద్య విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ప్రతి ఏటా డయాబ్ ఎండోక్యాన్ సదస్సు నిర్వహిస్తూ వస్తున్నామని డాక్టర్ యలమంచి సదాశివరావు పేర్కొన్నారు. దాదాపు 500 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో వైడీఆర్ఎఫ్ జాయింట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ హిమనా యలమంచి, సెక్రటరీ ఐశ్వర్య యలమంచి, జాయింట్ సెక్రటరీ అమూల్య యలమంచి తదితరులు పాల్గొన్నారు. మీడియా పీపుల్ ఫర్ కమింగ్ హియర్. ఈరోజు 24th August 2025 వైడీఆర్ఎఫ్ యలమంచి డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ తరపున 23rd ఇయర్ ఆఫ్ డయాబ్ ఎండోకాన్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాము. ఈ కాన్ఫరెన్స్కి నేషనల్ అండ్ లోకల్ స్పీకర్స్ కూడా వచ్చారు. అండ్ అరౌండ్ 500 delegates హ్యావ్ రిజిస్టర్డ్ అండ్ కమ్ హియర్ ఫర్ దిస్ అకాడమిక్ ఫెస్ట్. ఈ సదస్సులో ఈరోజు డయాబెటీస్ అండ్ ఒబెసిటీలో జరుగుతున్న నూతన ఆవిష్కరణల గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో ఒబెసిటీ గురించి ఇంకా మెరుగైన డ్రగ్స్, ఇంకా ఆల్మోస్ట్ 20% వెయిట్ లాస్ వచ్చే డ్రగ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఈ వెయిట్ లాస్ కంటిన్యూగా హెల్ప్ చేసే డ్రగ్స్ విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ అనే వాటి గురించి డిస్కషన్స్ జరిగాయి. ఇప్పుడు మన భారతదేశంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే పరంగా చూసుకుంటే ప్రతి 4 భారతీయుల్లో ఒకళ్ళకి ఒబెసిటీతో బాధపడుతున్నారు. అండ్ ఈ ఒబెసిటీలో మరిన్ని డ్రగ్స్ త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది మాత్రమే కాకుండా డయాబెటీస్లో చాలా కొత్త అడ్వాన్స్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. వాటి గురించి కూడా చాలా డిస్కషన్స్ జరిగాయి. అండ్ గోల్డ్ మెడల్ ఒరేషన్ ఆన్ బై అమర్పాల్ సింగ్ గారు ఆన్ డయాబెటిక్ ఫుడ్ కూడా జరిగింది. ఇప్పటి వరకు చిన్నపిల్లల్లో డయాబెటీస్ వస్తే వాళ్ళకి ఇన్సులిన్ కాకుండా ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఏమీ లేవు. కానీ ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్స్ వస్తున్నాయి వాళ్ళల్లో కూడా. ఇన్సులిన్ ఇన్హలేషనల్ ఇన్సులిన్ అంటారు, అంటే శ్వాస ద్వారా ఇన్సులిన్ తీసుకోవడం. అది కాకుండా కొత్తగా నోటి ద్వారా ఇన్సులిన్ తీసుకునేవి కూడా వస్తున్నాయి. వాళ్ళకి షుగర్ రాకముందే ముందుగానే కనుక్కొని అది ప్రివెంట్ చేసే కొత్త టెస్ట్లు కూడా వస్తున్నాయి. సో వీటన్నిటి గురించి కూడా ఈ సదస్సులో మేము చర్చించుకున్నాం. ప్రముఖులు పాల్గొన్నారండి. ఢిల్లీ నుంచి డాక్టర్ అమర్పాల్ సింగ్ సూరి అని, ఆయనకి గోల్డ్ మెడల్ ఒరేషన్ జరుగుతుంది ఇవాళ డయాబెటిక్ ఫుడ్ మీద. వాళ్ళు కాకుండా డాక్టర్ అమిత్ గుప్తా అండ్ ఢిల్లీ నుంచి, డాక్టర్ కృష్ణ శేషాద్రి చెన్నై నుంచి, ఇక్కడ ఏపీఎంసీ ఇన్స్పెక్టర్ డాక్టర్ కేశవరావు బాబు గారు కూడా వచ్చారు. డాక్టర్ రాకేష్ సహాయ్ హైదరాబాద్ నుంచి. ఇలా డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ ఫీల్డ్లో ఉన్న ప్రముఖులందరూ ఇవాళ హాజరవడం జరిగింది. ఇక్కడ డిస్కషన్స్లో లేటెస్ట్ డ్రగ్స్ గురించి, అలాగే లేటెస్ట్ ఇన్సులిన్స్, యాక్చువల్లీ ఆల్రెడీ వీ హ్యావ్ కంప్లీటెడ్ మోర్ దెన్ 100 years ఆఫ్ ఇన్సులిన్ యూసేజ్. అలాగే బెటర్ ఇన్సులిన్స్ వీఆర్ గివింగ్. 2 నిమిషాల్లో పనిచేసేవి, వెంటనే బిఫోర్ ఫుడ్ తీసుకోవచ్చు. ఇదివరకు ఇన్సులిన్ తీసుకునేటప్పుడు వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 30 to 45 minutes ముందు భోజనానికి ముందు తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 2 నిమిషాల ముందు కానీ ఈవెన్ 20 minutes ఆఫ్టర్ ఫుడ్ తీసుకున్నా కూడా అవి ఇమీడియట్గా పనిచేసి పోస్ట్ ఫైనల్ ఇన్సులిన్ తగ్గిస్తున్నాయి. అందువలన కంట్రోల్ చేస్తున్నాయి బ్లడ్ షుగర్ని. సో దేర్ బై అలాగే ఇన్హేల్డ్ ఇన్సులిన్స్ కూడా రాబోతున్నాయి, విచ్ వుడ్ మేక్ ది లైఫ్ ఆఫ్ ది పీపుల్ ఎస్పెషలీ టైప్ 1 బెటర్. అండ్ ఇన్సులిన్ అనేది అవసరం లేకుండా ఇన్హలేషన్ ద్వారా తీసుకోవచ్చు. అలాగే ఓరల్ పిల్స్ అవి కూడా ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. ఇట్ టేక్స్ టైమ్ టు కమ్ ఇన్ టు ది మార్కెట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ వీఆర్ టాకింగ్ అబౌట్, ఇదివరకు డయాబెటీస్ రాగానే 8-10 ఏళ్ల లైఫ్ పోయేది అనేవాళ్ళు. కానీ లేటెస్ట్ డ్రగ్స్ కానీ థెరపీస్ కానీ అనేకమైన ఈ ట్రయల్స్ ద్వారా ఏం తెలిసిందంటే, మనం ఫస్ట్ ఇయర్ ఈజ్ ది గోల్డెన్ ఇయర్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ఫస్ట్ ఇయర్లో మైల్డ్ డయాబెటీస్ తేలే అని పట్టించుకోకుండా ఉండకూడదు. అక్కడి నుంచి మనం వైద్యాన్ని బాగా చేస్తే వీఆర్ ఏబుల్ టు ట్రీట్ దెమ్ వెరీ బెటర్. అండ్ HbA1cని 7 లోపల ఉంచుకోగలిగితే కాంప్లికేషన్స్ రాకుండా చేయడానికి అవకాశం ఉంది. నౌ ద ఫోకస్ ఇస్ ఆన్ సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా శుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు. మచిలీపట్నంలోని లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డ్ను పరిశీలించిన మంత్రి చెత్తను బయోమైనింగ్ చేస్తున్న విధానం గురించి మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అప్పులతో పాటు 85 లక్షల టన్నుల చెత్త కూడా వదిలి వెళ్లిపోయిందని మంత్రి నారాయణ విమర్శించారు. చెత్త పన్ను వేసిన చెత్తను మాత్రం తొలగించని
చెత్త ప్రభుత్వం వైసీపీదని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 85 లక్షల లెగసీ వేస్ట్ ఉంటుందని, ఇప్పటి వరకు 72 లక్షల టన్నుల చెత్తను తొలగించగా మరో 13 లక్షల టన్నుల చెత్త మిగిలి ఉందని అన్నారు. మచిలీపట్నంలో మొత్తం 42,000 టన్నుల చెత్తకు గాను 19,000 టన్నులు పూర్తిగా తొలగించామని వెల్లడించారు. మచిలీపట్నంలో అదనంగా మిషన్లు ఏర్పాటు చేసి త్వరగతిన చెత్త తొలగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈరోజు మచిలీపట్నంలో ఈ లెగసీని యాక్చువల్గా ఇవాళ పరిశీలించడం జరిగింది. ఇక్కడ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఉన్నారు. లాస్ట్ అక్టోబర్లో అంటే మొన్న అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమం మచిలీపట్నంలో చేస్తూ ఆ రోజు అడగటం జరిగింది ముఖ్యమంత్రి మమ్మల్ని. ఈ రాష్ట్రంలో మొత్తం లెగసీ ఎంత ఉందంటే 85 లక్షల టన్నులు ఉందని ఆ రోజుకి ఎస్టిమేట్ చేశారు. అయితే ఈ లెగసీని 1 ఇయర్లో 360 రోజుల్లో పూర్తి చేయాలి, ఆ విధంగా ప్రణాళికలు రచించమంటే అటు అధికారులందరితో మాట్లాడి డిస్కస్ చేసి దాని మీద యాక్చువల్గా రాష్ట్రంలో టెండర్లు పిలిచాము. ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. 72 లక్షలు పూర్తి చేశారు. నిన్నటికి 85 లక్షల్లో 72 లక్షలు పూర్తి చేశారు. ఇంకా బ్యాలెన్స్ కేవలం 13 లక్షలు ఉంది. ఈ 13 లక్షలు పూర్తి చేయడానికి మరొక 40 రోజులు మాత్రమే మిగిలింది. అయితే 40 రోజుల్లో ఇది 100% పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా నేను మచిలీపట్నం ఈ యొక్క లెగసీ ఎక్కడైతే క్లీన్ చేస్తున్నాడు వచ్చాను చూడటానికి, ఇన్స్పెక్ట్ చేయడానికి. అయితే ఇక్కడ మొత్తం తీసుకుంటే 42,000 మొత్తం లెగసీ ఉండింది. ఆ 42,000లో ఇంతవరకు యాక్చువల్గా 19,000 పూర్తి చేశారు. మరొక 23,000 యాక్చువల్గా పూర్తి చేయాల్సింది. రోజు వాళ్ళకి ఒక 500 చేయగలిగిన కెపాసిటీ ఉంది. వాళ్ళు ఇప్పుడే చెప్పారు మరొక మిషన్ కూడా తీసుకొస్తామని. ఈ విధంగా గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వానికి ఇచ్చిపోవటమే కాకుండా 85 లక్షల చెత్త కూడా ఇచ్చింది. చెత్త ప్రభుత్వం చెత్త పన్ను వేసింది, ప్రజల మీద చెత్త పన్ను వేసింది, కానీ ఆ చెత్త కూడా దిలా. చెత్త పన్ను వేసింది, కనీసం ఆ చెత్తనా తొలగిస్తామంటే తొలగించాలా. అయితే మా ముఖ్యమంత్రి గారు రాగానే పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలలో భూసేకరణ ప్రయత్నాన్ని సంయుక్త కిసాన్ మోర్చా తిప్పికొట్టిందని రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాథీశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలో కరేడు ప్రాంతంలో భూసేకరణని అక్కడ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ వెనుక తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాథీశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆదివారం రైతు సంఘాల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భూసేకరణ పేరుతో ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను చర్చించారు. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా కరేడు ప్రాంతంలో భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం భూసేకరణను విరమించుకోవాలన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో రైతులను దోచుకుంటున్నారన్నారు. సంవత్సరానికి 3 పంటలు పండే వ్యవసాయ భూమిని అది తక్కువ రేటుకే పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. రైతు వ్యతిరేక విధానాలను ప్రభుత్వం విరమించుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మేము ఈ పోరాటంలో ముందుకు వెళ్తామని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా ఉన్నటువంటి ఈ సందర్భంగా విజయవాడ నడిపోటులో మేము ఈ విధమైనటువంటి ప్రకటన వీరందరి తరఫున కూడా చేస్తున్నామని చెప్పేసి చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు. పెద్ద పంచాయతీ ప్రతి ఒక్క గడప ముందు కూడా స్వచ్ఛందంగా రైతులుగా ఎవరి ఇంటి ముందు వాళ్ళు గడుపుకొని కూర్చొని నిరసన తెలియజేస్తాం. మీరు కానీ ఈ నోటిఫికేషన్ కానీ ఈ జీవోలు కానీ రద్దు చేసుకోకపోతే మీ రాజకీయ పునాదులు కదిలించే విధంగా తడ నుండి దాన్ని మొత్తం రైతాంగం కలిసి జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అందుకని మొత్తం చాలా పెద్ద ఎత్తున భూసేకరణ చేస్తున్నాం. దీన్ని అనేక కుయుక్తులతోటి రైతుల్లో విభేదాలు పెట్టాలని, కులాల మధ్య విభేదాలు పెట్టాలని, హామ్లెట్ల గ్రామాల మధ్య విభేదాలు పెట్టాలని, వ్యక్తుల మధ్య విభేదాలు పెట్టాలని అవాస్తవాలు ప్రచారం చేసి నిర్బంధాలు పెట్టి లేని భూమి మాకుంది. మా ఫ్యామిలీకి అయితే 25 acres ఉంది. అది 40 సంవత్సరాల నుంచి అంటే చెట్టు మొక్కతో పాటు మా అమ్మ వేసి పెంచి పెద్ద చేసిన చెట్లు. అందుకు మేము వదులుకోవాలని అనుకోవడం లేదు అంత పెద్ద చెట్లని. అది తీసుకోవడం చాలా ప్రాంతం కరేడు ప్రాంతం దాదాపు 13,000 ఎకరాలు
సారవంతమైనటువంటి భూమి అక్కడ ఉంది. ఒక్క సెంట్ అంటే ఒక్క సెంటు కూడా వేస్ట్ ల్యాండ్ కరేడులో లేదు. దాదాపు అన్ని కులాలు అన్ని మతాలు ఐక్యంగా ఉండేటటువంటి ఒక ప్రశాంతమైనటువంటి కరేడు గ్రామం ఈరోజు చిచ్చు పెట్టేటటువంటి ప్రాంతంగా ఈ పాలకులు మార్చారు. అక్కడ ఉండేటటువంటి గిరిజనులు దాదాపు 7 పాళ్యాల గిరిజనులు ఉన్నారు, యానాదులు, చదువుకున్న బిడ్డలు ఉన్నారు, 3 గురుకుల పాఠశాలలు ఉన్నాయి, 2 హై స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. అట్లాగే దాదాపు 1490 సంవత్సరంలో పుట్టినటువంటి ఆ ఊరిని కబళించాలనేటటువంటి ఆలోచన పాలకులకి తప్పు అని చెప్పి కరేడు ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి రకంగా వ్యవహరిస్తుంది. మార్చి 25వ తేదీన 43వ జీవోని విడుదల చేస్తూ 8,400 ఎకరాలను భూసేకరణ చేస్తున్నామని చెప్తారు. ఇటీవల నోటిఫికేషన్లో 4,800ని నోటిఫికేషన్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్లో కూడా ఎండోమెంట్ భూములను కూడా వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. అంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా గుడ్డిగా వ్యవహరిస్తుందో అనటానికి ఇదొక ఉదాహరణ. కిసాన్ సంయుక్త మోర్చా ఇక్కడ సమావేశమైంది. కారణం ఏంటంటే పంజాబ్ రైతుల యొక్క రైతు విజయాన్ని కాంక్షిస్తూ, అదేవిధంగా వాళ్ళని అభినందిస్తూ, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి రైతులు మొన్న దేవనహಳ್ಳಿలో వాళ్ళ విజయాన్ని అభినందిస్తూ, అదేవిధంగా హర్యానాలో జరుగుతున్నటువంటి రైతు పోరాటానికి మద్దతునిస్తూ, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఆటవికంగా కరేడులో జరుగుతున్నటువంటి భూసేకరణను కూడా వ్యతిరేకించడంతో పాటుగా అక్కడ పోరాటం చేస్తున్నటువంటి రైతు సోదరులందరికీ తమ సంఘీభావాన్ని తెలపడానికి ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ఇక్కడ సమావేశమైంది. ఇక్కడ వివిధ రైతు సంఘాల నాయకులు, నిష్ణాతులు వచ్చున్నారు. పెద్దలు వడ్డే శోభనాద్రీశ్వర గారు ఈ దేశంలో జరుగుతున్నటువంటి బలవంతపు భూసేకరణ గురించి మాట్లాడారు. నేనైతే ఇక్కడ ఒకే ఒక సందర్భం మీకు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి కరేడు భూసేకరణ చాలా అన్యాయం అని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. కారణం 50,000 ఎకరాలు ఉంటే నెల్లూరు జిల్లాలో భూసేకరణకి ఆల్రెడీ 50,000 ఎకరాలు తీసుకున్నారు. అందులో ఈరోజు మా కేంద్ర సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుని అనుసరించి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి సభ్య రైతు సంఘాల నాయకులు, అట్లాగే మన రాష్ట్రంలో ప్రస్తుతం బలవంతంగా భూసేకరణ జరుపుతూ ఉన్నటువంటి కరేడు, రావూరు ఆ ప్రాంతాల రైతులు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అక్కడ పంజాబ్లో, కర్ణాటక రాష్ట్రాలలో బలవంతంగా రైతుల నుంచి అభివృద్ధి పేరుతో భూమి తీసుకోవాలనే ప్రయత్నం జరిగినప్పుడు సంయుక్త కిసాన్ మోర్చా దాన్ని వ్యతిరేకించి ఆ నిర్ణయాల్ని ఉపసంహరించుకునేటట్టుగా అక్కడ ప్రభుత్వాలని మీద ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయింది. దాన్ని అభినందిస్తూ అదే సమయంలో మన రాష్ట్రంలో కూడా ఇక్కడ కరేడు ప్రాంతంలో 3 పంటలు పండే భూములు, అట్లాగే ఎంతో విలువైన వంగవీటి మోహన్ రంగా పేరును ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక జిల్లాకు నామకరణ చేయాలని వంగవీటి మోహన్ రంగా సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడప ప్రతాప్ చంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలోనే కృష్ణా జిల్లాకి వంగవీటి రంగా పేరు పెట్టాలని ప్రతిపాదించామని అప్పటి వైసీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని స్పష్టం చేశారు. వంగవీటి మోహన్ రంగా సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడప ప్రతాప్ చంద్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరుని పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వంగవీటి మోహన్ రంగాగా తన ప్రజా ఉద్యమాలతో ఇప్పటికీ ప్రజల్లో ఉన్నారన్నారు. గత ప్రభుత్వంలోనే వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని ప్రతిపాదన చేశామని అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదనను పెడచెవిన పెట్టిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాలు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో కాపునాడు రాష్ట్ర కార్యదర్శి ఆకుల తిరుమలరావు, ముత్యాల శ్రీనివాస్, జిడగం శ్రీనివాస్, పేదరాశిపల్లి నరేంద్ర, బుర్ర రాజు, ఈశ్వర్, చెన్నకేశ్వర సత్యం తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ పేద ప్రజల పెన్నిది, బడుగు బరగల ఆశాజ్యోతి అయిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరును కృష్ణా జిల్లాకు లేదా
మరైనా విజయవాడ కేంద్రంగా మరైనా జిల్లా కొత్త జిల్లాకు ఏర్పాటు చేయవలసిందిగా వంగవీటి మోహన్ రంగా సోషల్ ఆర్గనైజేషన్ తరఫున మేము కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని. ఆల్రెడీ సబ్ కమిటీ ఒకటి వేశారు కూటమి ప్రభుత్వము. సబ్ కమిటీలో మంత్రులందరికీ కూడా మేము ఆల్రెడీ విన్నపం చేసి ఉన్నాము. మన సెక్రటరియట్లో కలిసి మంత్రులు క్యాబినెట్ మీటింగ్ రోజున అందరికీ ఇచ్చి ఉన్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారిని కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో కలిసి మా బాధలు, మా రంగా గారి తరపు అభిమానుల తరఫున మా బాధల వ్యతలో చెప్పుకొని జిల్లాకు ఆయన పేరు శాశ్వతంగా పెడితే, కృష్ణా కొత్తగా పెడితే మేము 15 సంవత్సరాలు కాదు, జనసేన చెప్పిన 15 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా మేము అందరం కూడా ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం దండగా ఉంటామని చెప్పేసి వంగవీటి మా తరఫున మేము కోరుకుంటున్నాము. అలాగే ఏంటంటే మొన్న కృష్ణా జిల్లా కలిదింట్లో ఇంకొక గ్రామంలో కూడా రంగారావు విగ్రహాలకు మలినం చేశారు. మలినం చేసిన మాట వాస్తవం, కానీ మలినం ఏముందంటే మలినం పైన వాటర్ కొడితే వెళ్ళిపోద్ది. కాకపోతే మా రంగా గారి అభిమానులు మనసును చాలా ఇది కలిగించారు. అయినా సరే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దుండుగులు శిక్షించమని, లేకపోతే దాన్ని ఎంక్వైరీ చేయమని వలన మేము రంగారి అభిమానులుగా మేము చాలా ఇదిగా ఉన్నాము. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కృష్ణా జిల్లా సబ్ కమిటీ మీటింగ్ రెండు వరకు రంగా గారి అభిమానుల ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తామని చెప్తున్నారు. జిల్లాల పునర్విభజనకు సంబంధించి మేము 15వ తారీఖున నివేదిక ఇస్తారంట. తర్వాత మేము కానీ మాకు అనుకూలంగా సానుకూలంగా అంటే రంగా గారి సానుకూలంగా మా రంగా గారి పేరు మీద జిల్లాకు కానీ ఏర్పాటు చేయనప్పుడు మాకు మేము ఏదైనా కార్యాచరణ అఖిల పక్షాలు కలుపుకొని, అందరిని కలుపుకొని, అన్ని పార్టీలు కలుపుకొని మేము కార్యాచరణ చేసి ఉద్యమం రూపంలో వెళ్దామని అనుకుంటున్నాము. అడపా ప్రతాప్ చంద్, వంగవీటి మోహన్ స్వామి, ఎడిటర్, వార్తా మండలి. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు ముత్యాల వెంకట శ్రీనివాసరావు అండి, జగ్గైపేట, రంగా గారి అభిమాని. కొత్తగా జిల్లాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కొత్తగా జిల్లాలు మళ్ళీ మారుస్తున్నారని చెప్పి మనందరం కూడా వింటున్నాం. దానికి ఒక కమిటీ చేశారు, సబ్ కమిటీ చేశారు. ఈ సబ్ కమిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా మెమరాండంలు ఇవ్వడం జరిగింది. అంటే వారు లేకపోతే వారి యొక్క అక్కడ ఆఫీసుల్లో, సెక్రటరియట్ ఆఫీసులో ఇవ్వడం జరిగింది. ప్లస్ త్వరలో ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి రంగా గారి పేరుతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలి. అది ఎలా చేస్తారనేది ప్రభుత్వం వారి ఇష్టం. కానీ దీని మీద ఆల్రెడీ కృష్ణా జిల్లాలో 2 జిల్లాలు ఉన్నాయి కాబట్టి, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా చేశారు కాబట్టి దీన్ని 3 జిల్లాలు చేసి విజయవాడ కేంద్రంగా రంగా గారి జిల్లా పేరు పెట్టాలని, లేదా కృష్ణా జిల్లా రంగా గారి పేరు పెట్టినా పర్లేదు. ఎలా అయినా సరే రంగా గారి పేరుతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు రంగా గారి అభిమానులందరూ కూడా మేము కోరుకుంటున్నాం. ఈ రకంగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాం. అదే రకంగా ఇది రకంగా మేము జిల్లా పేరు పెడుతున్నామనే ఆలోచనతో ఏ కారణం వల్ల కానీ మన కలిదిన్ మండలంలో రంగా గారికి ఇట్లా పేడ పోయటం ఇది చేశారు, ఈ రకంగా చేస్తున్నారు. ఇది ఇటువంటి ఎవరైతే చేశారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రంగా గారి పేరు సానుకూలంగా జరిగిపోతారని మేము అనుకుంటున్నాం. సానుకూలంగా జరగని పక్షంలో దీన్ని ఉద్యమ రూపంలో కూడా తీవ్ర స్థాయికి తీసుకెళ్లి ఉద్యమ రూపంలో కూడా దీన్ని మేము సాధించుకుంటామనే నమ్మకం మాకుంది. ఉద్యమంతో సంబంధం లేకుండానే కూటమి ప్రభుత్వం ఒప్పుకొని రంగా గారి పేరు పెట్టడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. నాకు చిన్న ఆలోచన అండి ఇది, అంటే ఇలాగైనా ఎలా పెట్టినా పర్లేదు. జగ్గైపేట నందిగా అమరావతిలో కలుపుతారని ఒక ఆలోచన ఉంది సార్. కలిపినా సరే అది పక్కన పెడితే మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం ఎన్టీఆర్ జిల్లాలో పెట్టేసి, గన్నవరం ఆల్రెడీ కృష్ణా జిల్లాలో ఉంటుందో, విజయవాడ ఈస్ట్, వెస్ట్, విజయవాడ సెంట్రల్, పెనమలూరు ఇది రంగా గారి జిల్లాలో పెట్టాలని ఒక ఆలోచన. మచిలీపట్నం, పెడమ, అవినిగడ్డ, కైకలూరు, పామరు, గుడివాడ ఇది కృష్ణా జిల్లాలాగా ఉంచేసి సార్ కొద్దిగా అటు ఇటు మార్చినా పర్లేదండి. ఏదైనా సరే రంగా గారి పేరుతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలనేది రంగా గారి అభిమానులందరూ కోరుకున్నాం. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముంపు నివారణ చర్యలకు 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిఎస్ బాబురావు ప్రచారం వేదిక ఆధ్వర్యంలో వైద్య జాతీయ సదస్సు
బీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.